రాగిని ఫుల్గా మందు కొట్టేసి బూచితో కలిపి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. అయ్యో అత్తయ్య ఆగండి అంటూ ధాత్రి మెల్లగా రాగిని తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నువ్వు ఆగు జగదాత్రి, ఈరోజు నేనైతే కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా అని రాగిని అరుస్తూ ఉంటుంది. ఏంటి, ఏం చెప్పాలి, నీకు మందు బాగా ఎక్కువైనట్లుందే అని వైజయంతి అంటుంది. ఏయ్ వైజయంతి, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావే అని రాగిని అరుస్తూ ఉంటే, ఏంటే నన్ను పేరు పెట్టి పిలుస్తావా అని వైజయంతి కూడా అరుస్తూ ఉంటుంది. అవును, మా అత్తయ్యని పేరు పెట్టి పిలవటానికి నీకెంత ధైర్యం అని నిషి కూడా నిలదీస్తూ ఉంటుంది. ఏంటి, అందులో తప్పేముంది? చూడు వైజయంతి, నువ్వు నన్ను మా బావగారిని అనుమానిస్తున్నావు కదా, తప్పుగా అర్థం చేసుకుంటున్నావు కదా అని రాగిని అంటే, అమ్మి బాబుగారందా లేదంటే బావగారందా అని వైజయంతి అడుగుతూ ఉంటే, బావే అని పిలిచింది అని కేదార్ చెప్పబోతూ ఉంటే, ఆగు కేదార్ అని ధాత్రి నోరు మూస్తూ ఉంటుంది. అబ్బా నువ్వు తప్పుకో ధాత్రి అంటూ, అవును బావగారనే పిలిచింది అని కేదార్ చెప్తాడు. అవును, నువ్వు నాకు అక్కవే కదా, మరి మీరిద్దరు నాకు అక్క బావలైనప్పుడు మమ్మల్ని ఎందుకు నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని రాగిని మాట్లాడుతూ ఉంటే, ఎంత ధైర్యమే నీకు, మా అత్తయ్యనే అక్క అని పిలుస్తున్నావు, పేరు పెట్టి పిలుస్తున్నావని నిషి అరుస్తూ ఉంటుంది. అవును, నాకు వైజయంతి అక్కే అవుతుంది, ఆయన బావే కదా అవుతారు. నువ్వు నాకు అంతకంటే ఎక్కువ నిషి, అసలు నువ్వెవరో తెలుసా, నేనెవరో తెలుసా అని రాగిని చెప్తూ ఉంటే, ఎవరో చెప్పు అని అందరూ షాకింగ్గా అడుగుతూ ఉంటారు. అప్పుడే ధాత్రి అడ్డుపడి, అయ్యో చిలకమ్మ నువ్వు రా అంటూ ఏదో మందు ఎక్కువైపోయి ఏదేదో చెప్తుంది. నేను తీసుకువెళ్తాను అని చెప్పి ఇక ధాత్రి అక్కడి నుంచి లాక్కెళ్తూ ఉంటుంది. ఏంది, ఆ చిలకమ్మ ఏదో చెప్తూ ఉంటే ఈ జగదాత్రి అడ్డుపడి అలా తీసుకువెళ్తుంది, ఏమై ఉంటుందబ్బా అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది. అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య అని నిషి కూడా అంటుంది. ఇక తెల్లవారిన తర్వాత కమలాకర్ బూచి ఇద్దరు తలలు పట్టుకొని హాల్లోకి రాగానే, ఇదిగోండి మజ్జిగ తాగండని కౌశికి ఇస్తూ ఉంటుంది. రాత్రి అంత మందు తాగటం ఎందుకు, పొద్దున్నే ఇలా తల పట్టుకోవటం ఎందుకు అని కౌశికి సుధాకర్ అడుగుతూ ఉంటే, తాగుతున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ తెల్లవారిన తర్వాత ఇలా ఉంటుంది అని కమలాకర్ అంటాడు. జగదాత్రి నాకంటే ముందే లేచింది కానీ ఎక్కడా కనిపించట్లేదే, ఎక్కడికి వెళ్ళింది అని కౌశికి అడుగుతూ ఉంటే, ధాత్రి మజ్జిగ తీసుకొని రాగిని గదికి వెళ్తుంది. అసలు ఏమైంది, నాకు ఎందుకు ఇలా తల పట్టేసింది, నేను రాత్రి నెమ్మదిగా నా గదికొచ్చి పడుకున్నాను, నిద్రపోయాను అంతే కదా అని రాగిని అంటే, రాత్రి మీరు మందు తాగారు, అసలు మీరు రాత్రి చేసింది ఏమీ మీకు గుర్తుకు లేదా అని ధాత్రి అడగటంతో అప్పుడు రాగినికి మొత్తం గుర్తుకు వస్తుంది. అయ్యో నేను ఇంత చేశానా, ఇప్పుడు ఎలా, ఆ వైజయంతికి నేను కనపడ్డానంటే నిజం చెప్పే వరకు నన్ను వదిలిపెట్టదు, ఇప్పుడు ఎలా జగదాత్రి అని రాగిని కంగారు పడుతూ ఉంటుంది. అత్తయ్య మీరు జ్యూస్ తాగారు కానీ అది మందు జ్యూస్ అని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ ఎందుకు తాగారు అని ధాత్రి అంటే, చాలా బాగుంది జగదాత్రి, అందుకే మళ్ళీ తాగాల్సి వచ్చింది, ఇంకెప్పుడు ఇలా చేయంలే, ఇప్పుడు ఏదో ఒకటి చేసి నన్ను కాపాడవా అని రాగిని అంటుంది. సరే మీరు కిందకి రాకండి, నేనే ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తాను, టిఫిన్ కూడా ఇక్కడికే తీసుకొస్తాను, ఇప్పుడైతే ఈ మజ్జిగ తాగండి అని చెప్పి ధాత్రి వెళ్తుంది. అబ్బా తల పట్టేసింది అంటూ కేదార్ గది నుండి బయటికి రాగానే, ఏంటి సార్ దిగిందా అని ధాత్రి అంటుంది. ఏంటి ధాత్రి, రాత్రి నేను జ్యూస్ తాగి నిద్రపోయాను అంతే కదా, ఏమైందని కేదార్ అడగటంతో, అంటే నువ్వు తెలిసి మందు తాగలేదా, అసలు నీకేం జరిగిందో గుర్తుకు లేదా అని ధాత్రి అంటే, అప్పుడు కేదార్కి కూడా మొత్తం గుర్తుకొస్తుంది. అయ్యో సారీ ధాత్రి అని కేదార్ అంటే, ముందు ఫ్రెష్ అయ్యిరా, రమ్య వాళ్ళు ఫోన్ చేశారు, పద్మ వాళ్ళ అమ్మని కలవటానికి వెళ్ళాలని ధాత్రి చెప్తుంది. యువరాజ్ బెడ్పై అడ్డంగా పడి నిద్రపోతూ ఉంటే, ఎప్పుడెప్పుడు నిద్రలేస్తాడా అని వైజయంతి నిషి కోపంతో చూస్తూ అక్కడే కూర్చొని ఉంటారు. ఇక యువరాజ్ గుడ్ మార్నింగ్ అంటూ లేచి కూర్చుంటాడు. ఏంటి, ఏమైంది, ఎందుకలా చూస్తున్నారని యువరాజ్ అడగటంతో, రాత్రి నువ్వు చేసింది ఏది నీకు గుర్తుకు లేదా, ఏంటి నేను నీకు కోపిష్టిదానిలా కనిపిస్తున్నానా, మనిషిలా కనిపించట్లేదా, రాత్రి నువ్వేమేం మాట్లాడావో గుర్తుందా అని నిషి నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు యువరాజ్కి కూడా మొత్తం గుర్తుకొస్తుంది. ఆ కేదార్ గాన్ని నువ్వు అన్నా అని పిలుస్తూ ముద్దులు పెట్టుకొని డ్యాన్సులు చేసి, ఒక పక్క మామయ్య గారు కేదార్ని ఎక్కడ కొడుకుగా అంగీకరిస్తాడోనని మేము భయపడుతూ ఉంటే, ఇప్పుడు నీ మనసులో కూడా కేదార్ని అన్నయ్యలా ఒప్పుకున్నట్లు అనిపిస్తుంది కానీ పైకి మాత్రం ఒప్పుకోవటం లేదని కింద వదిన మామయ్య మాట్లాడుకుంటున్నారు అని నిషి అంటే, అవునరా అబ్బోడా అని వైజయంతి అంటుంది. చా నేనెందుకు ఇలా చేశానని యువరాజ్ తల పట్టుకుంటాడు. ఇదిగో నీ మనసులో కనుక కేదార్ని నువ్వు అన్నయ్యగా ఒప్పుకున్నా కూడా పైకి మాత్రం ఒప్పుకున్నావే అనుకో, నువ్వు ఒప్పుకున్నా కూడా నేనైతే అస్సలు ఒప్పుకోను, ఎందుకంటే ఆ జగదాత్రి కోడలుగా ఉన్న ఇంట్లో నేను చిన్న కోడలుగా అస్సలు ఉండలేను, ఒకవేళ నువ్వు ఒప్పుకుంటే నిన్ను వదిలేసి నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను, ఇదే నా నిర్ణయం అంటూ నిషి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది.
చూడు రాబ్బోడా, అసలు నువ్వెందుకు ఇలా చేసావు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. నువ్వు కేదార్ని ఒప్పుకున్నట్లేనా? అది మాత్రం చేయకురా అబ్బోడా అని వైజయంతి చెప్తుంది. కేదార్ తల పట్టుకొని సోఫాలో కూర్చొని ఉంటే అప్పుడే యువరాజ్ కూడా తల పట్టుకొని వచ్చి కూర్చొని ఉంటాడు. గుడ్ మార్నింగ్ తమ్ముడు, ఏంటి నీకు కూడా తల పట్టేసిందా? దాత్రి, తమ్ముడికి కూడా మజ్జిగ తీసుకురా అని కేదార్ చెప్తుంటే, ఎవర్రా నీకు తమ్ముడు అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు. అది కాదు యువరాజ్, నువ్వు నా తమ్ముడివి అని కేదార్ మాట్లాడుతూ ఉంటే, నోరు ముయిరా, నువ్వు నాకే విధంగా అన్నవి అవుతావు? నీకు తమ్ముడిని ఎలా అవుతాను? నువ్వు మా అమ్మకి పుట్టావా, మా నాన్నకి పుట్టావా? నువ్వొక అనామకుడివి, అనాథవి, నీకు ఇంట్లో స్థానం లేదు అని యువరాజ్ మాట్లాడుతూ ఉంటాడు. దాంతో కేదార్ బాధపడుతూ, అది కాదు నువ్వు రాత్రి అని కేదార్ మాట్లాడుతూ ఉంటే, నోరు ముయిరా, అసలు నీకు నాకు సంబంధమే లేదు అని యువరాజ్ తేల్చి చెప్పేస్తాడు. అది కాదు యువరాజ్, నువ్వు రాత్రి అని కమలాకర్ కూడా మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు నేనేదైతే చెప్పానో అదే నిజం, ఇంకేది పట్టించుకోకండి. నాకైతే క్లారిటీ ఉంది, మీకే క్లారిటీ రావటం లేదు. వీడైతే ఒక అనాథ, అనామకుడు అని యువరాజ్ మాట్లాడుతూ ఉంటాడు. అమ్మయ్య, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య అని నిషి అంటే, వీడు పైకి నార్మల్గా ఉన్న మనసులో మాత్రం చాలా బాధపడుతుంటాడమ్మీ. అదే మనకు కావాలని వైజయంతి అంటుంది. సారీ కేదార్ అని కమలాకర్ అంటే, తమ్ముని గురించి తెలిసిందే కదా బాబాయ్, పర్వాలేదులే అని కేదార్ అంటాడు. కౌశికి కూడా సారీ చెప్తూ ఉంటుంది. అయ్యో అక్క, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? దాత్రి, నాకు కాస్త మజ్జిగ తీసుకురా అని కేదార్ బాధపడుతూ ఉంటాడు. తర్వాత జేడీ, కేడీ, కిరణ్, రమ్య, సింధు వీళ్ళందరూ కూడా పద్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అయితే ఒక రౌడీ వీళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు. దాత్రికి డౌట్ వచ్చి అతను దాక్కున్న దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటే అతడు పక్కకు వెళ్ళి దాక్కుని ఉంటాడు. మనల్ని ఎవరైనా ఫాలో అవుతున్నారా అని జేడీ అంటే, మేమంతా గమనించుకుంటూనే ఉన్నాం, మాకేమీ అనిపించట్లేదని కేదార్, రమ్య, సింధు చెప్తారు. లేదు, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు, నాకైతే డౌట్గా ఉంది. సరే లోపలికి వెళ్దాం పదండని ఇక వాళ్ళు లోపలికి వెళ్తారు. వెంటనే ఆ రౌడీ ఆదిత్యకి ఫోన్ చేసి, నేను పద్మ వాళ్ళ అమ్మని కలిసే లోపలే వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు సార్, నేను మిస్ అయిపోయాను, కొంచెం ముందు వచ్చి ఉండాల్సిందని చెప్పటంతో, సరే ఆ పద్మ వాళ్ళ అమ్మ ఏం చెప్తుందో మొత్తం నాకు చెప్పు, ఆ జేడీకేడి మాట్లాడేది కూడా చెప్పు అని ఆదిత్య ఫోన్ పెట్టేస్తాడు. గుర్తు చేసుకోండి, పద్మ చనిపోయే ముందు రోజు ఏమైనా డౌట్గా ప్రవర్తించిందా అని జేడీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. అవునమ్మా, చనిపోయే ముందు రోజు చాలా వాంతులయ్యాయి. ఇంతకుముందు ఒకసారి ఆదిత్య కారులో ఎక్కించుకొని మా ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. తర్వాత చాలా కంగారు పడింది, వాంతులు ఆగకుండా అవుతూనే ఉన్నాయి. తనని ఎంత అడిగినా కూడా నాకే సమాధానం చెప్పలేదు. తర్వాతి రోజు ఆదిత్య వీధి చివర మా అమ్మాయిని కారులో ఎక్కించుకొని తీసుకువెళ్ళాడంట. ఆ తర్వాతే మా అమ్మాయి చనిపోయిందని ఇక ఆవిడ చెప్పటంతో, ఈ విషయం మీరు కోర్టులో చెప్పారంటే ఆదిత్యకి శిక్ష పడుతుంది, అప్పుడు మాకు ఆదిత్యని ఎంక్వైరీ చేయడానికి కూడా సమయం ఇస్తారు, మీరు రండి అని జేడీ తీసుకొస్తూ ఉంటుంది. ఈ విషయం వెంటనే ఇక రౌడీ ఆదిత్యకి ఫోన్ చేసి చెప్పటంతో, వెంటనే దాన్ని చంపేరా అని ఆదిత్య చెప్తాడు. దాంతో ఇక అతను రివాల్వర్ తీసుకొని పద్మ వాళ్ళ అమ్మని షూట్ చేయడంతో బుల్లెట్ కాస్త షోల్డర్కి తగులుతుంది. దాత్రి ఆ రౌడీని గమనించేసి షూట్ చేయటంతో ఇక ఆ బుల్లెట్ కాస్త అతని తలకు తగిలి అతను అక్కడే ప్రాణాలు కోల్పోతాడు. ఇక వెంటనే పద్మ వాళ్ళ అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇక ట్రీట్మెంట్ జరిగిన తర్వాత, ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ ఆవిడకి అని దాత్రి అడగటంతో, ఆవిడకి చాలా బ్లడ్ పోయింది, అయినా కూడా న్యాయం జరగటం కోసమే ప్రాణాలతో ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ కోలుకోవటానికి ఎంత సమయం పడుతుందో ఖచ్చితంగా చెప్పలేం. ప్రస్తుతానికైతే ప్రాణాలతో ఉంది, కోలుకుంటుందో లేదో పూర్తిగా చెప్పలేని పరిస్థితి అని డాక్టర్ అంటుంది. పద్మకి న్యాయం జరిగే వరకు ఆవిడ ప్రాణాలతోనే ఉంటారు, నాకా నమ్మకం ఉంది, పద్మకి న్యాయం చేస్తానని జేడీ చెప్తుంటే, సూపర్ అక్క మేడం, మీ గురించి నాకు బాగా తెలుసని సింధు చెప్తుంది.